బీసీలకు 42% పెట్టాలి, లేకపోతే మేము కూడా పోరాడతాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. దానికి బీసీ సంఘాలు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఏంది, బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్, నేను ఒక మాట చెప్తాను నీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు 34% ఉండే, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ 34% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండండి? 23% చేసిండు. 34% తీసుకొచ్చి 23% చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నా. బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి 42% చేస్తే ఆ 42% ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. 34ను 23 చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నీవు ప్రగల్భాలు కలుపుతున్నావు, ప్రజలు నవ్వుకుంటున్నారు, బీసీలు నవ్వుకుంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు మంత్రి పదవి రావడమే బీసీ కోటాలో వచ్చింది. నీ మంత్రి పదవి ఏడవుతుందో, నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 119 నియోజకవర్గాల్లో యాదవులకు 3 సీట్లు ఇచ్చిండు, 3 నుంచి 4. గౌడ్లకు 3 నుంచి 4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. ముదిరాజులకు 0 ఇచ్చిండు. మళ్ళీ నీవు ముదిరాజులకు 0 ఇచ్చినప్పుడు నీవు ఒక్క మాటన మాట్లాడినావా? మొన్న కులగణన చేసినప్పుడు 24 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా, 20 లక్షల మంది యాదవులు ఉన్నారు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నారు, 14 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. అలా నువ్వు ఒక్కసారన్నా మాట్లాడినావా? 25 లక్షల మంది, 24 లక్షల మంది ముదిరాజులు, 20 లక్షల మంది యాదవులు, 16 లక్షల మంది గౌడ్లు ఉన్నప్పుడు వీళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నీవు ఒక్క మాటలన్నా మాట్లాడినావా? ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుందా బీసీలు అంటే? 42% రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ నిన్న కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి 42% సాధించుకునే విధంగా 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని మార్పించి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు నిన్నొచ్చి నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నవ్వుతూ ఉన్నారు. నీవు బీసీలకి ఏం చేసినావని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బీసీల మీద కేసులు పెట్టే మాట వాస్తవం కాదా? నీవు నీ 10 సంవత్సరాల రాజకీయ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నీవు బీసీల మీదనే కదా కేసులు పెట్టావు. దాంట్లో నా మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసొట్టము ఎందుకు ఇస్తలేరు అని చెప్తే పోయి చూడడానికి వెళ్తే నా మీద నువ్వు 2 కేసులు పెట్టలేదా? లక్ష్మణ్ యాదవ్ గారి మీద పెట్టలేదా? అంటే నీవు బీసీల మీదనే కేసులు పెట్టావు. నీ హత్యా ప్రయత్నం చేసిందని చెప్పి నీ మీద హైదరాబాద్లో పేట్ బషీర్బాద్లో 307 సెక్షన్ అటెంప్ట్ మర్డర్ కింద మున్నూరు రవి మీద, మైత్రి యాదవ్ మీద, అమర్ మీద, అందరి మీద, ఇతరుల మీద నువ్వు కేసులు పెట్టావు. వాళ్ళందరూ బీసీలు కాదా? నీవు పెట్టిన కేసు అది సరైన కేసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముఖ్య ఐపీఎస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ చేసి అది హైదరాబాద్లో ఈ కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ వేసిన సందర్భం కాదా? నీవు పెట్టిన అక్రమంగా కేసులు పెడితే నీవు పెట్టిన కేసు తప్పు అని చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు. వీళ్ళందరూ కూడా కేసులో నుంచి తొలగించిండ్రు. వాళ్ళందరూ బీసీలు కాదా? నీవు బీసీల మీదనే కేసులు పెట్టావు, నీవు బీసీలనే నిర్బంధించినావు, నీవు బీసీలనే పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి కొట్టుమిచ్చినావు. అందుకే ప్రజలు నీకు గుణపాఠం చెప్పిన సందర్భం మనం చూసినాం కదా. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి నీ ఆయనలో ఏం జరిగింది?
ఆ ఒక ట్యాంక్ బండ్ మీద చెట్లు అవన్నీ పెట్టేసి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ఒకటి, అది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి ఒకటి కట్టి, మిగతాది 2-3 పనులు చేసి నేను అభివృద్ధి చేసిన అంటున్నాం. ఏం అభివృద్ధి చేసినావు? మహబూబ్ నగర్ గల్లీలలో వార్డులలో ఒక్క వార్డు కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద పెద్ద రోడ్లు, 14 ఫీట్లు, 16 ఫీట్లు, 20 ఫీట్ల రోడ్లు, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీవు బీసీ నినాదం ఇప్పుడు తీసుకున్నా కానీ కూడా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆ అహంకారంతో బీసీల మీద అక్రమ కేసులు పెట్టావు. ఇప్పుడు బీసీలో నినాదం ఎత్తుకుంటే నీవు ఉన్నప్పుడు బీసీలకు ఎంత న్యాయం చేసినావు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది బీసీల పైన. మనం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మన ఎమ్మెల్సీ మొన్న 3 పోస్టులు ఇచ్చినాం మేము. దాంట్లో ఎవరికి ఇచ్చినారండి? మొత్తం బడుగు బలహీన వర్గాలు బీసీల వాళ్ళకే ఇచ్చినాం. మొన్న మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకే ఇచ్చినాం. అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట బీసీలకు 42% ఇచ్చి వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది. నీకు ఒకవేళ దమ్ముంటే, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాను, నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉంది, నీవు మీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాకు తెలియదు, అది అయిపోయింది ఆ పని, బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మీ డెలిగేషన్ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయండి టీఆర్ఎస్ పార్టీ తరఫున. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, కొంతగా విశ్వసిస్తారు. మీరు బీసీలు వ్యతిరేకులు, మీరు టీఆర్ఎస్ పార్టీ బీసీకి వ్యతిరేకి. ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ రోజు బీజేపీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది హాస్యాస్పదమైన విషయమే. అదే ముస్లింలను బీసీలలో ఎందుకు చేర్చిండ్రు అని అడుగుతారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. గుజరాత్లో, అదేవిధంగా మహారాష్ట్రలో ఏ గవర్నమెంట్ ఉంది? బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎందుకు నడుస్తుంది? ఉత్తరప్రదేశ్, అక్కడ ఎవరిది ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడనేమో బీసీ రిజర్వేషన్లు ఉండాలి. మన దగ్గరకు వచ్చేంత వరకు ఇక్కడ బీసీ రిజర్వేషన్లు తీస్తేనే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాం. ముస్లిం రిజర్వేషన్ అంటే ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి నేను బీసీ సమాజానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ పార్టీ అయితే బీసీల రిజర్వేషన్లు ఇస్తారో, ఏ పార్టీ అయితే బీసీలకు సముచిత స్థానం ఇచ్చి ముందరికి తీసుకుపోతుందో, ఏ పార్టీ అయితే బీసీలకు 42% ఇచ్చి ముందరికి అభివృద్ధి పరంగా, రాజకీయ, ఆర్థికంగా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్లో సముచిత స్థానం ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇస్తారు, ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.